గౌరవనీయురాలు మన కుర్పాం శాసనసభ్యురాలు శ్రీమతి జగదీశ్వరి గారికి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైనటువంటి కుర్పాం యువరాజా వారు శ్రీ గౌరవనీయులు చిరంజీవి వీరేశ్వరి గారికి, అలాగే స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దుర్గల్ సుదర్శన్ రావు గారికి, అలాగే శేఖర్ పాత్ర గారికి, 2003లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయల పెన్షన్ ని 75 రూపాయలు చేశారు. ఆ 75 రూపాయలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 200 చేసి 200 ఒకసారి 1000 రూపాయలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇవ్వండి, నేను 3000 చేస్తానని చెప్తే మనకు అవకాశం రాలేదు. అదే పెన్షన్ ని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ 5 సంవత్సరాల కాలం గడిపారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి మాట తప్పకుండా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తాను, ఏప్రిల్ మే జూన్ కలిపి జూలైలో 7000 రూపాయలు ఇస్తానంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆడిన మాట తప్పకుండా చేసే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మనం సజావుగా జరిపించుకోవడానికి మీరందరూ ముందుపడి అన్ని పనులు చేయించుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ భవిష్యత్తులో చాలా పనులు ఉన్నాయి మన ప్రభుత్వం ద్వారా, మన శాసనసభ్యుల ద్వారా మనమందరం కూడా ఆలోచించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి మిగతా ఈ గ్రామాల్లో వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ గారు.